నమస్తే సార్. ఈ రోజు రఘురామకృష్ణ గారు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు అయితే రిజిస్టర్ చేశారు. చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద 31 ఈడీ కేసులు ఉన్నాయి. ఇది ఒక కేసుగా మారిపోతుంది. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అరెస్ట్ అవుతారంటారా? ఏం సమాధానం చెప్తారు మీరు దానికి? సార్ నమస్కారం అండి. ఇది రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక ఎంపీ ఉండగా చేసిన అరెస్ట్ అది. అంటే స్వపక్షంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అదే పార్టీ ద్వారా ఎన్నిక కాబడినటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ గారి మీదే కేసు పెట్టడం, ఆ కేసు అరెస్టు తర్వాత వారిని ఒక ఎంపీ అని కూడా చూడకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం పార్లమెంటు సభ్యునిగా స్పీకర్కి ముందస్తు తెలియచేయకుండా ఒక అక్రమ అరెస్టు తర్వాత వారిని అప్పట్లో ఉన్నటువంటి సిఐడి అధికారులు, మరీ ముఖ్యంగా మరి అప్పుడు ఉన్నటువంటి సిఐడి విభాగాధిపతిగా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గారు, నిఘా విభాగాధిపతిగా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో కూడా అప్పట్లోనే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన విపరీతంగా కొట్టారని, పాదాల మీద గాయాలు అయినాయని, నా మీద హత్య ప్రయత్నం జరిగిందని చెప్పి ఆ రోజే అప్పటి ఉన్నటువంటి జడ్జి గారికి తెలియచేయడం జరిగింది. తరువాత దీని మీద అప్పుడున్నటువంటి రిమాండ్గా ఉన్నటువంటి జడ్జి గారు మెడికల్ పంపించడం జరిగింది. ఇక్కడ న్యాయం జరగదని పోతే మిలిటరీకి సంబంధించిన దాంట్లో నాకు వైద్య ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి కోరటం, అలా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు ఈ నెల 10వ తారీఖున గుంటూరు పోలీసులకి రఘురామకృష్ణరాజు గారు మొత్తం 5గురి మీద కేసు పెట్టడం జరిగింది. మొదటి ముద్దాయిగా సునీల్ కుమార్ గారు, రెండో ముద్దగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మూడో ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, A4 ముద్దాయిగా విజయపాల్ గారు, A5గా డాక్టర్ ప్రభావతి గారి మీద కేసు పెట్టారు. ఇవన్నీ చూస్తే కేసులు సెక్షన్లో ఇంచుమించుగా 120B కింద సెక్షన్ 166, 167, 197, 307, 326, 426, 508 ఇంచుమించుగా 8 సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా నేను ముందుగా చెప్పినటువంటి సెక్షన్స్ అనేవి పాత సెక్షన్స్ కింద ఉన్నవి. తరువాత భారతీయ న్యాయ సన్నిహిత 2023 కింద అప్పట్లో ఐపీసీ కింద ఉన్నటువంటి సెక్షన్ 166 ఏదైతే ఉందో ఇప్పుడు 198 కింద, ఐపీసీ 167 కింద ఉన్నది 201 కింద, ఐపీసీ సెక్షన్ 197 కింద ఉంది. ప్రస్తుత ప్రకారంగా 234 కింద, 307 అటెంప్ట్ టు మర్డర్ కింద ఉన్నటువంటిది ఇప్పుడు 109 కింద, 326 ఐపీసీ సెక్షన్ కింద ఉంది 118 కింద, 426 ఐపీసీ సెక్షన్ కింద ఉంది 336 కింద, 508 కింద ఉన్నటువంటిది భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ సెక్షన్ 354 కింద ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ పార్టీలో కొంతమంది ఇది రాజకీయ కక్షతతోటి కూడుకున్నటువంటి కేసుగా వారు చెప్పడం జరిగింది. ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఈ కేసుకు పూర్వం కనుక వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే దేశంలోనే ఎక్కడా లేనటువంటి కేసులు 307 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికార పార్టీ సభ్యుల మీద ఎవరైనా హత్యాయత్నం చేసేంత ధైర్యం చేయగలరా? మీరు ఒక్కసారి భారతదేశం వైడ్గా ఒక్కసారి రిపోర్ట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అత్యధికంగా 307 కేసులు ఏకకాలంలో వాళ్ళు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో నమోదు కాబడ్డాయి. అంటే ఇవి తప్పుడు కేసులు కావని మీరు చెప్పగలరా? మీరు ఆ కేసులన్నీ కూడా రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం కాదని మీరు చెప్పగలరా? అలానే రాజకీయంగా సమాధి చేద్దామనే ఉద్దేశం మీద అని చెప్పలేరా మీరు? అలానే ఇది కక్ష సాధింపు ఆ రోజున
జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణి అని మీకు అనిపించలేదా? ఈరోజు మీ ఎంపీ గారు అప్పట్లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, తనకు గాయాలైన మాట వాస్తవం. రిమాండ్ వెళ్ళినప్పుడు మ్యాజిస్ట్రేట్కి తెలియచేయడం వాస్తవం. ఈ మెడికల్ రిపోర్ట్ అన్యాయం జరుగుతుందని చెప్పి మిలిటరీకి సంబంధించినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి కోరినటువంటి మాట వాస్తవం. అలానే పార్లమెంట్ స్పీకర్ కూడా ఒక ఎంపీ స్థాయి నన్ను ఈ విధంగా హింసించారని, హత్యా ప్రయత్నం జరుగుతుందని, దీని మీద జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని, భౌతికంగా లేకుండా చేసే కుట్ర అయితే నాకు జరిగిందని చెప్పి నిండు పార్లమెంట్లో ఆనాడు చెప్పారు, ఈరోజు కాదు. అయితే దురదృష్టవశాత్తు మన దేశంలో కొన్ని వ్యవస్థలు అధికార పార్టీ ఉన్నప్పుడు కేసు పెట్టినా కూడా తీసుకునే ఏర్పాటు లేకుండా ఉండటం వల్ల వితిన్ బౌండెడ్ పీరియడ్ లోపే ఆయన ఈ చట్టాల మీద నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ నెల 10వ తారీఖున రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రైమా ఫేసిక్ అయితే ఉంది. ఆయన గాయాలు తీవ్రంగా గాయాలుండి నడవలేని పరిస్థితుల్లో ఆ రోజు మీడియాలోనూ మెడికల్ రిపోర్ట్లో కూడా ఉన్నాయి. ఇలా ఈ సెక్షన్స్ అన్నీ కూడా తీవ్ర ప్రభావితం అయ్యే సెక్షన్స్. ఇంచుమించుగా 307 నేడైతే 109 భారతీయ న్యాయ సంహిత కింద ఇంచుమించుగా 10 సంవత్సరాల పాటు జైలుకి వెళ్ళే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేదు. ఆయన అరెస్టును జరిగినటువంటి మాట వాస్తవం, రిమాండ్ పంపించినటువంటి మాట వాస్తవం, ఆయనను భౌతికంగా కొట్టిన మాట కూడా వైద్య నివేదిక పరీక్షల్లో చూడటం జరిగింది. ఇవన్నీ కూడా మీడియా సాధనలలో తను తీవ్ర గాయాలు గురైనటువంటి గాయాలు అనేవి పార్లమెంటు స్పీకర్ కూడా తీసుకుని వెళ్ళారు. కనుక ఈ ఎన్ని పరిశోధించినట్లయితే ఈ ప్రైమా ఫేసిక్ ఉన్నది, కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉన్నది, దీనికి ఫెయిర్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ముద్దాయిలు అనేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరు కూడా తప్పించుకునే అవకాశమే లేదు. అప్పటికి ఉన్నటువంటి సిఐడి అధికారులు అధికార పార్టీకి ఒక విధంగా ఒక కార్యకర్తలాగా పనిచేయడం జరిగింది. ఇది సమాజంలో ప్రతి పౌరుడు చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో గతంలో సిఐడి డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా అధికార పార్టీ కనుసన్నల్లో జరిగిందో అందరికీ తెలుసు. కానీ ఈయన రఘురామకృష్ణరాజుకి తీవ్ర గాయాలైన మాట వాస్తవం. ఆయన అధికార పార్టీని పదే పదే తన తప్పుల్ని చూపెట్టడం ద్వారా, తనను ఏ విధంగానైనా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా, ఒక హెచ్చరిక చేయడం ద్వారా మీరు సావు దాకా వస్తారని ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేయడం ద్వారా ఆ గాయాలకు కావడం చేత భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. వారితో పాటుగా స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన వ్యక్తులు ఒక ప్రలోభాలకు లేదా ఒక కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల విషవలయంలో ఉండటం వల్ల అప్పట్లో ఉన్నటువంటి సిఐడి అధికారి కూడా వాళ్ళు కూడా ఈ కేసులో ఖచ్చితంగా వాళ్ళ పాత్ర కూడా కొట్టి పారేయలేము. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడి అధిపతిగా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గారు, అలానే పిఎస్ఆర్ ఆంజనేయులు, వారి పాత్ర మెడికల్ రిపోర్ట్ దగ్గర నుంచి కూడా అన్ని జరిగిన అన్నింటి మీద ఈ సెక్షన్స్ అన్నీ కూడా చాలా గట్టి సెక్షన్స్. ఇవి ఇన్వెస్టిగేషన్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం అయితే ఆ విధంగా ఒక పార్లమెంటు సభ్యుడికే ఈ వ్యవస్థలో న్యాయం జరగనట్లయితే, ఈ దేశంలో ఒక పార్లమెంటు సభ్యుడికే ఒక రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ జరుగుతుంది? అంటే ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. ఒక సందర్భంలో ఒకరికి చుట్టాల్లాగా అనిపిస్తాయి, ఒక సమయం తర్వాత ఆ చట్టాలే పెను ప్రమాదంలో ముంచబోతవి. అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా కనుక వాళ్ళు ఏ రోజైతే ఒక అధికారానికి పదవికి తీసుకునేటప్పుడు భారత రాజ్యాంగం పట్ల ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణానికి కట్టుబడి ఉన్నట్లయితే ఇలాంటి కేసులు రావు. చట్టానికి లోబడక చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక వ్యక్తిని అణగదొక్కే ప్రయత్నంలో ఇలాంటి చేయటం ద్వారానే ఈరోజు ఈ విధమైనటువంటి కేసులు ఇరుక్కుంటున్నారు తప్ప ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినటువంటి విషయం.